ఇంట్రెస్టింగ్లీ ఈ ఐపీఎల్ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ ఈ రెండు జట్లతోనే స్టార్ట్ అయింది. మళ్ళీ బ్రేక్ వచ్చింది, మళ్ళీ రీషెడ్యూల్ చేసిళ్ళు. సో ఇక్కడ కూడా మరి వీరితోనే స్టార్ట్ అవుతుంది. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ బట్టని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 58 వచ్చేసి కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ అండ్ రీషెడ్యూల్ చేసిన తర్వాత మొదటి మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. వీరిద్దరి మధ్య జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ క్లినికల్ పర్ఫార్మెన్స్ అయితే వన్ సైడ్ డామినేషన్ తో అయితే గెలిచింది. బ్యాటింగ్ లోని బౌలింగ్ లోని చాలా బెటర్ అనిచింది. రెండు టీంలో కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా కేకేఆర్ కి అవుట్ సైడ్ ఛాన్స్ అవుతుంది, ఆర్సీబీకి టాప్ 2కి వెళ్ళడానికి ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ చిన్న స్వామిలో జరగబోతుంది. మరి చిన్న స్వామి అంటేనే మనకి తెలుసుగా మరి ఎలాంటి స్కోరింగ్ చూస్తున్నామో గత సీజన్లలో. బట్ ఈ సీజన్ లో చూసుకుంటే చాలా లో స్కోరింగ్ మ్యాచెస్ అయితే మనం చూసినాం. బట్ ఇక్కడ జరిగిన లాస్ట్ మ్యాచ్ అయితే హై స్కోరింగ్ మ్యాచ్ మనం చూసినాం. వెదర్ రిపోర్ట్ ఒకసారి మనం చూసుకుంటే చాలా డేంజరస్ గా అయితే మనకైతే కనబడుతుంది. టోటల్ అక్కడ మ్యాచ్ నెంబర్ కి చాలా థండర్ స్టాంప్స్ అయితే కనబడుతున్నాయి. ఫుల్ రేన్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చాలా మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉందని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఎంత వాన కొట్టినా అని విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మొత్తం క్లియర్ అయితే చేస్తారు. ఇక్కడ మొత్తం 100 మ్యాచ్లు జరిగితే దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 43 టైమ్స్ గెలిచిళ్ళు, సెకండ్ బ్యాటింగ్ వేసి 52 టైమ్స్ గెలిచిళ్ళు. 4 మ్యాచెస్ నో రిజల్ట్ గా ముగిసిన, ఒక మ్యాచ్ టై అయింది. అవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ కొలుసుకుంటే 178, హైయెస్ట్ టీమ్ టోటల్ వచ్చేసి 287, సక్సెస్ఫుల్ చేసి వచ్చేసి 213. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ తీసుకుంటే మొత్తం 35 మ్యాచెస్ లో 15 మ్యాచెస్ ఆర్సీబీ గెలిచింది, 20 మ్యాచెస్ కేకేఆర్ అయితే గెలిచింది. ఓవరాల్ హెడ్ రికార్డు చూసుకుంటే కేకేఆర్ కొంచెం అప్పర్ హ్యాండ్ ఉందని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్ చూసుకుంటే ఆర్సీబీ సీజన్ లో మాత్రం చాలా డామినేట్ అయితే చేస్తుంది. ఇక టీమ్ సీజన్ అయితే ఫస్ట్ మనం ఆర్సీబీ టీం చూస్తే ఆర్సీబీ మాత్రం చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా వీళ్ళైతే చాలా స్ట్రాంగ్ గా కనబడుతున్నారు. అందరి దగ్గర కూడా పర్ఫార్మెన్స్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఓపెనర్స్ కానీ, నెంబర్ 3 కానీ, 4, 5, 6. ఇక బౌలింగ్ లో చూసుకుంటే ప్రతి ఒక్క బౌలర్ వికెట్లు తీస్తున్నాడు, మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాడు. మెయిన్ గా చూసుకుంటే విరాట్ కోహ్లీ చాలా బెటర్ రన్ ఇస్తున్నాడు. టాప్ 3 అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు అక్కడ. మరి ఆరెంజ్ క్యాప్ లో ఇన్ఫాక్ట్ టాప్ 5 లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. సో అంతా కన్సిస్టెంట్ గా రాణిస్తున్నాడు. హోప్ ఈ మ్యాచ్ లో కూడా ఒక బిగ్ ఇన్నింగ్స్ వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక మరోవైపు ఫిల్ సాల్ట్ గత 2 మ్యాచ్లు అయితే ఆల్రెడీ తను ఇంజూర్ కారణంగా. సో మరి ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. మరి ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక 3లో దేవదత్ పడికల్ ఇంజూర్ అయింది, అతని ప్లేస్ లో మయాంక్ అగర్వాల్ని తీసుకొచ్చి ఖచ్చితంగా ప్లేయింగ్ లైన్ అయితే ఉంటాడు. ఇక 4లో రజత్ పతిదారు కెప్టెన్ ఇన్నింగ్స్ అయితే మనకైతే కనబడతలేదు. ఇనిషియల్ గా ఫస్ట్ 5 మ్యాచెస్ లో చాలా బెటర్ అనిచ్చిండు. బట్ తర్వాత మాత్రం టూ మచ్ డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. ఇక తర్వాత వీళ్ళకి జితేష్ శర్మ ఉన్నాడు, ఇక రొమారియో షెర్ఫర్డ్ ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ లో మనం చూసినాగా ఏ విధంగా విధ్వంసం క్రియేట్ చేసిండో రొమారియో షెర్ఫర్డ్. సో ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేయాలని ఇతను చూస్తున్నాడు. ఇక తర్వాత వీళ్ళకి మంచి ఫినిషర్ గా టీమ్ డేవిడ్ కూడా మనకైతే కనబడుతున్నాడు. ఇక తర్వాత వీళ్ళకి కావాలనుకుంటే గిట్ట క్విక్గా వికెట్ వస్తే గిట్ట కృణాల్ పాండ్యా అబ్ది ఆర్డర్ వచ్చి కూడా మంచి నాక్స్ అయితే ఆడింది ఈ సీజన్ లో. సో ఓవరాల్ చూసుకుంటే బ్యాటింగ్ అనేది ఫుల్ స్ట్రాంగ్ అయితే మనకైతే కనబడుతుంది, చాలా స్ట్రాంగ్ అయితే కనబడుతుంది. ఒక్కల గిట్ట ఫిల్ సాల్ట్ అందుబాటులో లేకపోతే మాత్రం, ఇంకా ఇంజూర్ నుంచి కోలుకోకపోతే గిట్ట జాకబ్ బెతల్ కూడా అక్కడ మనకైతే కనబడుతున్నాడు. ఇంకా బౌలింగ్ లో చూసుకుంటే జోస్ అజిలోడు ఈ ఫస్ట్ మ్యాచ్ మిస్ అయ్యే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. అండ్ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. సో మేబీ ఫస్ట్ మ్యాచ్ మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఈ రీషెడ్యూల్ చేసిన తర్వాత లుంగి ఎంగడి కంటిన్యూ అవుతాడు, భువనేశ్వర్ కుమార్ కూడా మంచిగా రాణిస్తున్నాడు. ఇంకా లుంగి ఎంగడి కూడా లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా చాలా బెటర్ గా రాణించిండు. సో ఇంకా స్పిన్ డిపార్ట్మెంట్ లో చూసుకుంటే కృణాల్ పాండ్యా ప్రతి మ్యాచ్ లో కూడా ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయితే ఇస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లో కూడా వికెట్లు ఇస్తున్నాడు, దట్టు ఇంపార్టెంట్ క్రూషియల్ వికెట్ అయితే ఇస్తున్నాడు. అండ్ ఎకనామికల్ స్పెల్ కూడా ఇస్తున్నాడు. ఇక మరోవైపు శ్రేయస్ శర్మ వికెట్స్ రాకుండా కానీ మంచి ఎకనామికల్ స్పెల్ అయితే కనబడుతుంది దగ్గర నుంచి. ఇక ఈ మ్యాచ్ కి వీళ్ళ యొక్క ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 మయాంక్ అగర్వాల్, 4లో రజత్ పతిదార్, నెంబర్ 5లో జితేష్ శర్మ, నెంబర్ 6లో రొమారియో షెర్ఫర్డ్, నెంబర్ 7లో టిమ్ డేవిడ్,
నెంబర్ 8లో కృణాల్ పాండ్యా, నెంబర్ 9లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10లో లుంగి ఎంగిడార్, జోస్ అజిలోడ్, 11లో ఎస్ దయాలు, ఇంపాక్ట్ ప్లేయర్ సుయేష్ శర్మ. సో ఓవరాల్ చూసుకుంటే చాలా అంటే బెటర్ సైడ్ గా మనకైతే కనబడుతుంది. అన్ని డిపార్ట్మెంట్లు కూడా చాలా అంటే స్ట్రాంగ్ గా కనబడుతున్నారు. ఇక మరైపు కేకేఆర్ చూసుకుంటే కేకేఆర్ కి ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అవుట్ సైడ్ ఛాన్స్ అవుతుంది. టేబుల్లో 6 ప్లేస్ లో అయితే ఉన్నారు. 12 మ్యాచ్లు అయితే గెలిచి 6 తోడిపోయి ఒక మ్యాచ్ నో రిజల్ట్ గా ముగిసింది. ఈ మ్యాచ్ గెలిస్తే గిట్ట వీళ్ళకి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. అవుట్ సైడ్ ఛాన్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. బట్ వీళ్ళ ఓపెనింగ్ లో చూసుకుంటే కొంచెం ప్రాబ్లం అయితే కనబడుతుంది. రెహనముల్ గుర్బాజు లాస్ట్ 10 మ్యాచ్ లో మంచి నాకు వచ్చినప్పుడు కూడా దాని పెద్ద కింద అయితే కనబడలేకపోయిండు. మరోవైపు సునీల్ నారాయణ కూడా మంచి నాక్స్ వస్తున్నాయి, మంచి స్టార్స్ అయితే వస్తున్నాయి. బట్ దాని పెద్ద కింద అయితే కనబడలేకపోతున్నాడు. అజంక్య రహానే కెప్టెన్ ఇన్నింగ్స్ ప్రతి మ్యాచ్ లో మనకైతే కనబడుతుంది. ఇక తర్వాత రఘువంశీ చాలా బెటర్ రాణిస్తున్నాడు. ప్రతి మ్యాచ్ కూడా ఇతను ఒకడే కన్సిస్టెంట్ గా రాణిస్తున్నాడు. ఇతను అండ్ కెప్టెన్ అజంక్య రహానే వీళ్ళిద్దరు మాత్రం చాలా కన్సిస్టెంట్ గా రాణిస్తున్నారు. ఇక తర్వాత ఆండ్రే రసెల్ చాలా బెటర్ రాణించిండు లాస్ట్ 2 మ్యాచ్ లో. సో రసెల్ గిట్ట యుద్ధంసం క్రియేట్ చేస్తే ఖచ్చితంగా ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక తర్వాత వీళ్ళకి బ్యాటింగ్ లో రింకు సింగ్ ఉన్నాడు. రింకు సింగ్ దగ్గర నుంచి పెద్దగా నాకైతే మనకైతే కనబడలేదు ఈ సీజన్ లో. బట్ లాస్ట్ 3 మ్యాచ్లో చూసుకుంటే ఇతను కూడా మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఇస్తున్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే బ్యాటింగ్ లైనప్ అనేది స్ట్రాంగ్ గా కనబడుతుంది. మరి వెంకటేష్ అయ్యర్ మళ్ళీ తీసుకొస్తారా లేదంటే మనీష్ పాండేనే కంటిన్యూ చేస్తారా అనేది కూడా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక బౌలింగ్ లో చూసుకుంటే బౌలింగ్ లో వీళ్ళకైతే ప్రాబ్లం అయితే కనబడుతుంది. బోత్ పేసర్స్ హర్షిత్ రాణా అండ్ వైభవ్ అరోరా 2 many రన్స్ అయితే లీక్ చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ లో కూడా 2 many రన్స్ అయితే లీక్ చేసి ఇద్దరు కూడా. చూడాలి మరి ఈ మ్యాచ్ లో మరి వీళ్ళు ఏ విధంగా కంపేర్ చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక స్పిన్ బౌలింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. వరుణ్ చక్రవర్తి ప్రతి మ్యాచ్ కూడా వికెట్ తీస్తున్నాడు, ఎకనామికల్ రాణిస్తున్నాడు అండ్ క్రూషల్ వికెట్ తీస్తున్నాడు. ఇక మరైపు సునీల్ నారాయణ ఇతను కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు ప్రతి మ్యాచ్ లో కూడా. సో ఓవరాల్ చూసుకుంటే స్పిన్ బౌలింగ్ చాలా బెటర్ గా కనబడుతున్నప్పుడు కూడా కొంచెం పేస్ లోనే వీళ్ళకైతే రన్స్ అయితే లీక్ అవుతున్నాయి. ఇక ఈ మ్యాచ్ లో వీళ్ళ యొక్క ప్లేయింగ్ లో చూసుకుంటే అక్కడ గుర్బాజ్ అండ్ సునీల్ నారాయణ ఓపెనింగ్ లో బర్లకు దిద్దారు. 3లో అజంక్య రహానే, 4లో వెంకటేష్ అయ్యర్, 5లో రింకు సింగ్, 6లో ఆండ్రే రసెల్, 7లో అనిక్ నోకియా, 8లో రమన్దీప్ సింగ్, 9లో హర్షిత్ రాణా, 10లో వైభవ్ అరోరా, 11లో వరుణ్ చక్రవర్తి, ఇంపాక్ట్ ప్లేయర్ అంగ్రీష్ రఘువంశీ. ఈ మ్యాచ్ లో మరి అక్కడ హన్రిక్ నోకియాకి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళ పేస్ లో చూసినాక లాస్ట్ మ్యాచ్ లో 2 many రన్స్ అయితే వెళ్ళినాయి కాబట్టి నోకియాకి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఒక్క మార్క్ అయితే చేసే అవకాశం అయితే కనబడుతుంది. అండ్ మనీష్ పాండే కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఎక్కువ కనబడుతుంది. ఓవరాల్ చూసుకుంటే టీం చాలా బెటర్ కనబడుతున్నప్పుడు కూడా మెయిన్ గా వీళ్ళకి రసెల్, సునీల్ నారాయణ వీళ్ళిద్దరి గిట్ట రాణిస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మ్యాచ్ మాత్రం. ఇక మరైపు ఆర్సీబీ మాత్రం చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. అన్ని డిపార్ట్మెంట్లు కూడా వీళ్ళైతే చాలా పటిష్టంగా కనబడుతున్నారు. అటు ఓపెనర్స్ కానీ, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కానీ, ఇంకా స్పిన్ కానీ, పేస్ కానీ ఎటు చూసినా కానీ చాలా స్ట్రాంగ్ గా కనబడుతున్నారు. బట్ వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే జోస్ అజిలోడ్ మిస్ అవుతున్నాడు. సో అదొకటి వీళ్ళకి ప్రాబ్లం గా కనబడుతుంది. అండ్ వెదర్ కూడా అంత బాగా అయితే లేదు. మరి టాస్ గిట్ట క్రూషల్ ఏమైనా ప్లే చేస్తారని కూడా చూడాలి. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఏ టీం గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లో కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.